ఓం శాంతి. బాబా దగ్గరికి భోగు తీసుకొని వత్రంలోకి చేరుకున్నాను. ఈరోజు విశేషంగా బాబా యొక్క స్మృతి దినము మరియు సమర్థ దినము. ఈ రోజున బాబా పిల్లలందరూ, అన్ని సెంటర్స్లోని పిల్లలందరూ, మొత్తం విశ్వంలోని పిల్లలందరూ వతనంలో కనిపిస్తూ ఉన్నారు. మరియు బాబా ఎదురుగా ఈరోజు చాలా సుందరమైన భోగు పళ్ళాలు కూడా ఉంచారు. బాబా అన్ని పళ్ళాల పైన దృష్టి ఉంచుతూ మొత్తం విశ్వంలోని పిల్లలందరి వైపు దృష్టి ఉంచారు. పిల్లలందరి వైపు దృష్టి సారించారు. బాబా అవ్యక్త పరిశుద్ధ స్వరూపము, సంపూర్ణ రూపము వతనంలో నలువైపులా ప్రకాశమయంగా తయారై ఉంది. మరియు బాబా యొక్క అన్ని అంగముల నుండి, నేత్రాల నుండి, చేతుల నుండి, నోటి నుండి పిల్లల కోసము ఏదో ఒక వరదానం రూపంలో బాబా పిల్లలకు ఇస్తూ ఉన్నారు. బాబా అన్నారు, అమ్మాయి, ఈరోజు విశేషంగా నలువైపులా ఉన్న పిల్లలు అమృత వేళ నుండి బాబా వద్దకు చేరుకుంటూ ఉన్నారు. తమ తమ స్మృతులు తీసుకొని తమ ఏదో ఒక బలహీనత గురించి చెప్తూ ఉన్నారు. విన్నపాలు కూడా విన్నవించుకుంటూ ఉన్నారు. బాబా నుండి కొంచెం అడుగుతూ ఉన్నారు కూడా. బాబా అన్నారు, ఈరోజు విశేషంగా బాబా యొక్క స్మృతి దినము. ఈ రోజున బాబా విశేషంగా పిల్లలకు ఏదో ఒక శక్తి రూపంలో, వరదానం రూపంలో బాబా ప్రతి బ్రాహ్మణ పిల్లలకు, విశ్వంలోని పిల్లలందరికీ, ఈ పిల్లలందరినీ కూడా ఎదురుగా ఉంచి బాబా పిల్లలందరికీ ఏదో ఒక శక్తిని వరదానం రూపంలో, గుణాల ముత్యాల రూపంలో బాబా పిల్లలందరికీ ఇస్తూ ఉన్నారు. బాబా అన్నారు, ఏ విధంగా బాబా సమయానుసారంగా బాబా విశేషంగా ఈ జనవరి మాసము, అవ్యక్త మాసము సంపూర్ణంగా అయ్యే మాసము, బాబా పరిస్థితిగా ఈ వత్రంలోకి ఎగిరారు. బాబా అన్నారు, ఈరోజు విశేషంగా ప్రతి బ్రాహ్మణ అందరికీ కూడా ఏదో ఒక వరదానము తమ చేతులతో, తమ యొక్క నోటితో, నయనాల ద్వారా బాబా ప్రతి ఒక్క పిల్లలకు ఏదో ఒకటి తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే విశేషమైన రోజున పిల్లలకి ఏదో ఒకటి ఇవ్వడం జరుగుతుంది. బాబా చాలా ప్రేమగా బ్రాహ్మణ పిల్లలందరికీ ఎక్కడ ఉన్నా కానీ, ఏ మూలలో కూర్చుని ఉన్నా, ఏ స్థానంలో కూర్చుని ఉన్నా, బాబా ఈరోజు విశేషమైన రోజు ఉన్న కారణంగా బాబా పిల్లలందరి దగ్గరికి తిరుగుతారు. తమ పిల్లలను వతనంలో కూడా పిలుస్తారు. బాబా అన్నారు, అందువలన విశేషమైన రోజున తమ ఆది రత్నాలను కూడా ఇమర్జీ చేస్తారు. వారిని కూడా ఇమర్జీ చేసి వారికి కూడా ఏదో ఒకటి ఇస్తారు. వారు బాబా సహచరులుగా ఉన్నారు, సహాయకారులుగా కూడా ఉన్నారు. స్థాపనా కార్యంలో సహాయకారులు ఉన్నారు. అందువలన స్థాపనా కార్యం కూడా చాలా వేగంగా ముందుకు నడుస్తూనే ఉంటుంది. బ్రాహ్మణ పిల్లలైన మీరు కూడా అంతగానే బాబా కార్యంలో చాలా వేగంతో, మీ పురుషార్థంతో మీరు కూడా ముందుకు వెళ్ళాలి అని చెప్పారు. ఈరోజు ఎలా అనిపించిందంటే, బాబా ప్రతి బ్రాహ్మణ పిల్లలకు ఏదో ఒక కానుక అనండి, శక్తులు, గుణాల రూపంలో గిఫ్ట్ బాబా అందరికీ ఇస్తూ ఉన్నారు.
బాబా సన్ముఖంగా భోగు ఉంచాను. బాబా చాలా ప్రేమగా స్నేహంతో భోగు పళ్ళెం పైన దృష్టి ఉంచి శక్తి నింపుతూ బాబా భోగు స్వీకరించారు. బాబా అన్నారు, ఈరోజు విశేషమైన రోజు. బాబా పిల్లలందరికీ విశేషంగా ఇదే సౌగాత్, ఇదే బాబా చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు పిల్లలు ఇంటికి వెళ్ళే ఏర్పాట్లు చేసుకోవాలి. దీనికోసం సదా ఎవరు రెడీగా ఉండాలి. మీ పురుషార్థంలో మీరు నిమగ్నమై ఉండాలి. ఈ విధంగా బాబా చెప్తూ ఉన్నారు. బాబా చెప్తున్నప్పుడు అవ్యక్త స్వరూపము అంతర్ముఖి స్వరూపంగా కనిపిస్తుంది. ఈ విధంగా బాబా పిల్లలందరికీ స్నేహభరితమైన ప్రేయస్మృతులు తెలియజేశారు. బాబా యొక్క ప్రేయస్మృతులు తీసుకొని కిందకు వచ్చేసాను. ఓం శాంతి.